శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జూన్ 23, 24, 25 ఈ 3 రోజులు మేషరాశి వారి జీవితంలో కొత్త దశ మొదలవ్వబోతున్న సమయాలు. కొన్ని సవాళ్లు, కొన్ని అవకాశాలు రెండు మీ ముందు ఉంటాయి. గడిచిన రోజుల్లో మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఇప్పుడు మీకు బలంగా మారతాయి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశంగా మారుతుంది. ఈ 3 రోజులు మీరు చూపించాల్సింది ఓపిక, పట్టుదల, విశ్వాసం. ఎవరు ఏమన్నా మీ మీద మీకు నమ్మకం ఉంటే ఎవరూ ఆపలేరు. మీలోని ధైర్యాన్ని మేలుకొలిపి మీరు అనుకున్న లక్ష్యాల వైపు బలంగా అడుగులు వేయండి. చిన్న విషయాలకు మనసు కదలకుండా పెద్ద విజయం కోసం ముందుకు సాగండి. ఈ రోజులు మీ భవిష్యత్తుకు మార్గం చెబుతాయి. మేషరాశి వారు దిట్టమైన ధైర్యంతో ముందుకు సాగే వ్యక్తులు. వీరు ఎప్పుడూ ముందుండాలనే తపనతో ఉండేవారు. చిన్నప్పటి నుంచే వీరిలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే జన్మతో వచ్చిన లీడర్ లాంటివారు. ఒకసారి ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గరు. వీరు చురుకుగా, వేగంగా, స్పష్టంగా మాట్లాడే స్వభావం కలవారు. ఈ రాశిలో జన్మించిన వారు తమను తాము ధైర్యంగా ముందుకు నడిపించగలగడమే కాదు, ఇతరులను కూడా నడిపించగలగడం వీరి గొప్పతనం. క్రమశిక్షణతో కూడిన జీవితం వీరికి చాలా ఇష్టం. ఏ పనిని ఆలోచించకుండా ప్రారంభిస్తారు కానీ ఆ పనిని పూర్తి చేసే వరకు వెనకడుగు వేయరు. తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవభావం కలిగి ఉంటారు. కుటుంబంలో పెద్దల మాట వినడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పే విధానం వల్ల కొద్దిగా ఘర్షణలు రావచ్చు. మేషరాశి వారు ఎదుటివారి భావోద్వేగాలను బాగా అర్థం చేసుకోలేరు. అలా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొన్నిసార్లు అనవసరమైన గొడవలు ఎదురవుతుంటాయి. కానీ వీరిలో ఒక మంచి గుణం ఏమిటంటే ఎన్నిసార్లు వెనుపోటు ఎదురైనా మళ్లీ నమ్మకం ఉంచి ముందుకు సాగిపోతారు. స్నేహితులను ఇష్టపడతారు కానీ మోసం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. వీరి గుండె చాలా క్షమాశీలతతో కూడినదే అయినా మానసికంగా ఏదైనా బాధ కలిగితే అది చాలా రోజులు మెదడులో ఉండిపోతుంది. మేషరాశి వారు తాము చూసిన కలలను వాస్తవం చేయాలనే తపనతో జీవించేవారు. ఉద్యోగ రంగంలో వీరు చాలా కష్టపడతారు. ఒకే పనిలో ఎక్కువ కాలం ఉండటానికి ఇష్టపడరు. కొత్త కొత్త మార్గాలను అన్వేషించడం వీరి స్వభావం. ప్రయాణాలంటే ఇష్టం. విశ్వాసం కలిగిన వారిని కలిసినప్పుడు ఆ అనుబంధాన్ని జీవితాంతం కొనసాగించాలనే కోరిక కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరి తొందర తీరు వల్ల వాళ్లే నష్టపోతారు. ఆర్థికంగా వీరు మెరుగ్గా వ్యవహరిస్తారు కానీ కొన్నిసార్లు పొదుపు చేసే విషయంలో తక్కువ శ్రద్ధ చూపుతారు. ఆరోగ్య పరంగా శక్తివంతంగా ఉంటారు కానీ ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటారు. మేషరాశి వారికి దైవభక్తి ఉంటుంది కానీ ఇతరులకు చూపించాలనే ఉద్దేశం లేకుండా అంతర్గత భక్తితో ఉండేవారు. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి తగిన ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రేమలో ఈ రాశివారు చాలా నమ్మకంగా వ్యవహరిస్తారు. ఒకసారి ప్రేమలో పడ్డాక పూర్తిగా అంకిత భావంతో మెలుగుతారు. వీరి జీవితంలో ప్రేమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాంపత్య జీవితం విషయంలో కొన్నిసార్లు ఓపిక కోల్పోతారు కానీ తమ భాగస్వామిపై గాఢమైన ప్రేమ కలిగి ఉంటుంది. వారు ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టానికి ప్రతిఫలంగా మంచి ఫలితాలు పొందుతారు. మేషరాశి వారు ఎప్పటికీ కూర్చోకుండా ప్రయాణించాలనే తపనతో జీవించేవారు. వీరి కలలు పెద్దవే. చిన్న చిన్న విజయాలతో సంతృప్తి చెందేవారు కారు. ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించే గుణం కూడా వీరిలో కనిపిస్తుంది. కానీ ఎదుటివాడు సత్యానికి విరుద్ధంగా ఉంటే మాత్రం తట్టుకోలేరు. వీరికి గాఢమైన జ్ఞాపకాలతో జీవించే అలవాటు ఉంటుంది. ఒకటి జ్ఞాపకంగా మిగిలితే దాన్ని జీవితాంతం మానసికంగా వెంట తీసుకెళ్లే స్వభావం కలదు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాక దానిలో నూతన మార్గాలు కనిపెట్టడం వీరి ప్రత్యేకత. వీరి చుట్టూ ఉన్నవారికి ప్రేరణగా మారే వ్యక్తిత్వం వీరిది. మేషరాశి వారు వాదనలలో బలంగా మాట్లాడతారు. నిజం ఏదైతే అది నిర్భయంగా చెప్పగలరు. కష్టకాలాల్లో కూడా సానుకూలంగా ఆలోచించగలగడం వీరి గొప్పతనం. ఆత్మవిశ్వాసం వీరి బలమైన ఆయుధం. ఈ రాశిలో పుట్టినవారు సాధారణంగా మెటీరియలిస్టిక్ గా కాకుండా విలువలకు పెద్దపీట వేసే వ్యక్తులుగా ఎదుగుతారు. కుటుంబ బాధ్యతలు వచ్చినప్పుడు వాటిని బాధ్యతగా స్వీకరించి తగిన విధంగా తీర్చేస్తారు. తమ పిల్లలపై ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు. మేషరాశి వారు అనుకున్నది చేయకపోతే అసంతృప్తిగా మిగిలిపోతారు. వారికి ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్ లా అనిపిస్తుంది. కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన వీరిలో ఉండొచ్చు. చుట్టూ ఉన్నవారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కానీ అంత లోతుగా వెళ్లరు. ఒకవేళ వారు ఇష్టపడే పనిలో దృష్టి పెట్టినప్పుడు వారిని ఆపటం అసాధ్యం. అభినందనలు వచ్చినా విమర్శలు వచ్చినా సమానంగా స్వీకరించే గుణం కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ కష్టం వల్ల ఎదుగుదల సాధిస్తారు కానీ దాని వెనుక ఉన్న త్యాగాన్ని ఎవరు చూడరు.
ఒక్కోసారి భయం లేకుండా మాట్లాడడం వల్ల సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ ఈ బలమైన వ్యక్తిత్వం వల్లే వారిని చూసి మరికొంతమంది ప్రేరణ పొందుతారు. జూన్ 23 ఈ రోజు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. ఉదయం నుండి కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా మధ్యాహ్నానికి పరిస్థితులు కొంత మెరుగవుతాయి. ముఖ్యంగా పనికి సంబంధించి కొన్ని అపోహలు తొలగి స్పష్టత వస్తుంది. అయితే మనసులో కలిగే కలతల వల్ల కొంత గందరగోళంగా భావించవచ్చు. ఆఫీసు వాతావరణంలో కొత్త బాధ్యతలు చేతికి వచ్చే అవకాశముంది. పై అధికారుల మాటల్లో కొంత గట్టి స్వరత కనిపించినా మీరు సహనంగా ఉంటే ప్రయోజనం కలుగుతుంది. వ్యాపార వర్గం వారు కొత్త ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశాలున్నాయి. కానీ రాత్రివేళ దాన్ని మళ్లీ సమీక్షించడం మంచిది. అనుకోని ఖర్చులు వస్తే కూడా నిరుత్సాహపడకండి. ఇవన్నీ తాత్కాలికమే. శ్రమ ఫలితంగా మీకు గుర్తింపు దక్కే సూచనలున్నాయి. పాత స్నేహితుల ఫోన్ కాల్స్ రావచ్చు. వారితో మాట్లాడటంతో మానసిక ఉల్లాసం పొందుతారు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలపై మతభేదాలు రావచ్చు. కానీ అవి త్వరగా పరిష్కారమవుతాయి. ఎవరూ మీ మీద అసూయతో ప్రవర్తించినా దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగండి. కొందరితో మాటలు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉండొచ్చు. వాహన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బంది ఉన్నా పెద్దగా భయం లేదు. తల వంపులు, ఒత్తిడి కారణంగా అలసటగా అనిపించవచ్చు. తినే అలవాట్లలో నియంత్రణ అవసరం. మంచినీరు ఎక్కువగా తాగాలి. భౌతికంగా కాస్త అలసట ఉన్నా మానసికంగా దృఢంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఓ స్వల్ప మార్పు కావచ్చు. దేవుని పట్ల భయం కలిగి ఉండటం వల్ల కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమలో ఉన్నవారికి అపోహలు కలగొచ్చు. కానీ ఓపిక ఉంటే అవి తొలగిపోతాయి. ఎవరైనా కొత్తగా పరిచయం అవుతుంటే జాగ్రత్తగా నడవాలి. ఖర్చులపై నియంత్రణ అవసరం. లేకపోతే తర్వాత అశాంతి కలగవచ్చు. చదువు కోసం ప్రయత్నించే విద్యార్థులకు కొంత జాప్యం ఏర్పడుతుంది. కానీ పట్టుదలతో ముందుకెళ్తారు. ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయడం వలన వారికి ఆనందం కలుగుతుంది. మహిళలకు వంటింటి పనుల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడూ ఒకే పనిలో మునిగిపోవద్దు. కొన్ని విరామాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజు గణపతిని ప్రార్థించడం వల్ల మనశ్శాంతి లభించవచ్చు. సామాజికంగా మీరు కొన్ని పనులకు దూరంగా ఉండడం మంచిది. కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్తలు రావచ్చు. ఇంట్లో ఎవరో కొత్త విషయాన్ని తెలుపుతారు. అది మీకు కొత్త ఆలోచనలకే దారి తీస్తుంది. ఆకస్మికంగా డబ్బు రావచ్చు. కానీ దాన్ని ఖర్చు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన ఫోన్ కాల్స్ మిస్ కాకుండా ఉండండి. ఈ రోజు మీకు ఆత్మస్థైర్యం ఎంత అవసరమో గుర్తుంచుకోండి. మిగతా వారు ఎలా ఉన్నా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవాలి. అంతిమంగా ఈ రోజు చిన్న సమస్యలతో ప్రారంభమైన సాయంత్రానికి ఓ ఆశాజనక పరిణామం కనపడుతుంది. దానిపై ధైర్యంగా దృష్టి పెట్టి ముందుకు సాగితే రేపటి విజయానికి బలమైన అడుగులు వేయగలుగుతారు. జూన్ 24 ఈ రోజు మేషరాశి వారికి కొత్త ఆలోచనలకు అనుకూలంగా మారుతుంది. గతం గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలి. ముఖ్యంగా ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మలుపు తిప్పగలవి. ఉదయం నుంచే మానసిక ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పెద్దల సహకారం పొందుతారు. పనులు సమయానికి పూర్తవుతాయి. మీరు చూసే ప్రతి దానిలో కొత్త అవకాశాన్ని చూడగలుగుతారు. మీలో ఉన్న క్రియాశీలత ఇతరులను ఆకర్షిస్తుంది. వ్యాపారాల్లో భాగస్వామ్య సంబంధిత విషయాలపై చర్చలు సాఫీగా సాగుతాయి. మరీ జల్దిగా సంతకాలు పెట్టకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంట్లోని సభ్యులతో సమన్వయం బాగుంటుంది. పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని అందిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా ఉత్తమ స్థితిలో ఉంటారు. అయితే భోజనంలో జాగ్రత్త అవసరం. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఓదార్పుగా ఒక పుస్తకం చదవడం లేక సంగీతాన్ని వినడం మంచిది. ప్రేమలో ఉన్నవారికి మంచి రోజుగా అనిపిస్తుంది. ఏదైనా సీక్రెట్ మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించండి. ప్రయాణాలు అనుకోకుండా ఏర్పడవచ్చు. కానీ ప్రయోజకరమే అవుతాయి. సోదరుల మధ్య పరిష్కరించాల్సిన చిన్నపాటి దోషాలు తొలగిపోతాయి. మీరు ప్రదర్శించే నిశ్చలత వల్ల కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. గృహ నిర్మాణ సంబంధిత పన్ను మినహాయింపు లాంటి పనులు సాఫీగా సాగుతాయి. ఖర్చులాచడి విషయంలో బాగా సమతౌల్యత చూపగలుగుతారు. ఈ రోజు మీపై మీరే గర్వపడే రోజు అవుతుంది. మీరు చూపిన ఒక చిన్న సహాయం ఇతరుల జీవితం మార్చగలదు. పొరపాటున ఎవరిని బాధపెట్టినా వెంటనే క్షమాపణ చెప్పండి. ఇది మీ గొప్పతనం. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మీ మనసులో గతంలో జరిగిన కొన్ని విషయాలు తిరిగి వస్తాయి. కానీ మీరు వాటిని ఒప్పుకుని ముందుకు సాగడం మంచిది. ఈ రోజు శివుడికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి.
విద్యార్థులకు శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఫలితాలు సమయం తీసుకుంటాయి కానీ మంచి రాబోతుంది. ఈ రోజు ఒక మంచి ప్రారంభానికి దోహదపడుతుంది. రాత్రివేళ కొంత అలసట అయినా మనసులో తృప్తి ఉంటుంది. మీరు చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఈ రోజు మీరు ముందుకు తీసుకునే ప్రతి అడుగు విజయవంతంగా మారే అవకాశం ఉంది. జూన్ 25 ఈ రోజు మేషరాశి వారికి సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. మీరు గతంలో వెనక్కి తగ్గిన కొన్ని విషయాల్లో ఇప్పుడు ముందడుగు వేయగలుగుతారు. కార్యాచరణలో నైపుణ్యం చూపాలి. ఉదయం కలలతో మొదలై సాయంత్రానికి విజయంతో ముగుస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీరు కోరుకునే స్థాయిలో దొరుకుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్, తరలింపులు వంటి విషయాల్లో స్పష్టత రావచ్చు. పై అధికారులతో ఉన్న సంభాషణలు మీ అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త క్లయింట్లు, ఆర్డర్లు రావచ్చు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ రోజు ఫలితాలు కనపడతాయి. ఖర్చులు అనుకున్న స్థాయిలో ఉంటాయి. ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకోగలవు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న వార్త ఈ రోజు రావచ్చు. ప్రేమికులకు కలిసి వచ్చే రోజు. ఒకరికొకరు విశ్వాసాన్ని మరింత బలపరుచుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా మేల్కొనాల్సిన అవసరం ఉంది. తలవాసనలు, జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా పట్టించుకోవాలి. యోగా, ధ్యానం వంటి పనులు ఈ రోజు చాలా ఉపశమనం కలిగిస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. వాహనాల మీద మిత వేగంతో ప్రయాణించండి. మిత్రులతో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచాలి. స్నేహితులు చెప్పే సలహాలను తక్కువ అంచనా వేయవద్దు. ఇంట్లో చిన్న చిన్న నవీన మార్పులు చేయడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది. చదువులో ఉన్నవారు వారి లక్ష్యం వైపు మరింతగా దృష్టి పెట్టాలి. ఈ రోజు మీరు ఇతరులకు ప్రేరణగా మారతారు. ఓపిక, పట్టుదల మీ విజయానికి మార్గం చూపుతుంది. నేటి రోజంతా మీరు ఆశాజనకంగా గడుపుతారు. దేవుడికి నమస్కారం చేసి పనులు ప్రారంభించండి. ప్రతి దశలో మంచి ఫలితాలు వస్తాయి. మేషరాశి వారి ప్రయాణం ముందుకు సాగుతోంది. ఒక్కో అడుగు విజయం వైపే. ఈ 3 రోజులు మీకు మంచి మార్గదర్శకత ఇస్తాయి. మీరు చూపించే పట్టుదల, మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం రేపటి జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఒక్కొక్క రోజు మీకు నూతన ఉత్సాహాన్ని, జీవితంపై కొత్త దృక్కోణాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. దేవుని ఆశీస్సులతో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.